ఆటో తీసుకొని వెళ్తున్నానండి. ఇప్పుడు తాజ్మహల్కి వెళ్ళిపోతున్నాను. చూస్తే మనం ఆల్రెడీ ఇప్పటి వరకు కవర్ చేసిన రెడ్ ఫోర్ట్ అంతా వచ్చేసి అది ఫుల్ మొత్తం కాదంట, ఓన్లీ 25% అంట. మిగతాది మొత్తము ఇంకా దాంట్లో ఇండియన్ ఆర్మీ ఉంటారంట. దాంట్లో మనకి ఎల్లో లేదని చెప్పారు, పర్మిషన్ లేదని చెప్పారు. సో లెట్స్ కవర్ తాజ్మహల్. చెప్తున్నా కదా, సేమ్ నేను అనుకున్నట్టే ఈ ఆటో వాళ్ళతో పెద్ద పంచాయతీ ఏంటంటే వీడు డైరెక్ట్ తాజ్మహల్ తీసుకోకుండా అటు తిప్పి ఇటు తిప్పి మీనా బజార్, ఆ బజార్, ఈ బజార్ అని చెప్పి అది తీసుకుపోయినాడు అనమాట. ఆడికి పోతే ఒక 500 బొక్క, అంటే లైక్ బొక్కేం కాదు, చిన్నది ఒక లైక్ మార్బుల్తో చేసిన తాజ్మహల్ ఒకటి తీసుకున్నాను. కాకపోతే అది 700 చెప్పినాడు, నేను 500 అంటే చలో లేలో అని అన్నాడు. అంటే నేను వర్త్ కాదేమో, 500 ఉండదేమో, అంత ఉండదేమో అనుకుంటున్నా. మేబీ ముందు అడుగుదాం, ఎక్కడన్నా కనిపిస్తే మనకు కనిపించినప్పుడు అడుగుదాము. ఈ ఆటో వాళ్ళతో అయితే బొక్కండి, ఎక్కడ తీసుకుపోయినా వెళ్ళకండి, వెళ్ళినా చూడండి తప్ప ఏం ముట్టుకోకండి, తీసుకోకండి. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. మీకు అంతగా కావాలి అనుకుంటే ఒకసారి ఒక 2 చోట్ల 2-3 ప్లేసెస్లో కనుక్కొని తీసుకోండి, పర్లేదు. అంటే లైక్ ప్రైజెస్ ఇక్కడ ఏంటంటే నాకు ఆల్రెడీ రైల్వే స్టేషన్ దగ్గర కూడా చెప్పినాడు అనమాట ఒక అతను, ఆటో అతనే. స్టేషన్ మన రెడ్ ఫోర్ట్ దగ్గర ఏం తీసుకోకండి, అన్నీ స్వీట్ కానీ లైక్ ఇట్లా మార్బుల్, మేడ్ ఆఫ్ మార్బుల్ కానీ లెదర్ కానీ ఏవైనా కూడా తీసుకోకండి, అంత ఒరిజినల్ క్వాలిటీ ఉండవు అని చెప్పినాడు. ఏమో అని చెప్పేసి నేను తీసుకున్నా, ఇక్కడికి వచ్చినాం కదా గుర్తు ఉండాలని చెప్పేసి తీసుకున్నా. చలో లెట్స్ గో టు తాజ్మహల్. గైస్ ఇప్పుడైతే వచ్చేసిన తాజ్మహల్ దగ్గరికి, లోపలికి వెళ్తున్నా. టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకొని ఎంటర్ అయిపోదాము. రైల్వే స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్ నుంచి పక్కనే అనమాట, వాకబుల్ డిస్టెన్స్. నేను చెప్తున్నాను, జస్ట్ ముందు నుంచి రైట్ తీసుకొని మీరు సర్కిల్ దగ్గరకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే అక్కడే ఉంటుంది. మీరు ఆటో తీసుకొని రావడం బెటర్. ఒక 10 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటాడు. నాకైతే 20 తీసుకున్నాడు. ఇప్పుడు 20 తీసుకొని ఆ మీనా బజార్ అదంతా తిప్పుతా అది అని చెప్తాడు. అక్కడ తీసుకుపోతాడు ఏదో ఒక షాప్ దగ్గరికి. అక్కడ తీసుకుపోయి వాడేమో తీసుకునేలాగా కన్విన్స్ చేస్తాడు. ఫస్ట్ మార్బుల్ తాజ్మహల్ తీసుకున్నా, చూపించమని చెప్తే చూపించినాడు. 800 చెప్పినాడు. 500కి అడిగితే ఫస్ట్ ఇయ్యను అన్నాడు. 400కి అడిగినా ఫస్ట్ ఇయ్యను అన్నాడు. తర్వాత సరే నాకు తెలియదు కదా శారీల గురించి, మమ్మీకి కాల్ చేసి కనుక్కుందాం అనుకున్నా. కాల్ చేసి మమ్మీ లిఫ్ట్ చేయలే. కానీ మమ్మీకి ఏం కాల్ చేయకు, నువ్వు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేసి అది ఇది అంటుడు. 400 తీసేసుకో అంటుడు. నాకు డౌట్ వచ్చేసినాయి ఇక బయటికి. ఏమో మేబీ ఒరిజినలే అయ్యి ఉండొచ్చు, క్వాలిటీ అయ్యి ఉండొచ్చు. బట్ ప్రైస్ చీపు. 500 400 అట్లా ఎక్కువ చెప్పేస్తున్నారు. 800 700 చెప్పినాడు ఆ శారీ అయితే. సరే ఎందుకులే అని చెప్పేసి, మనకు తెలియదు ఆ శారీల గురించి అని చెప్పేసి వచ్చేసినాయి ఇక బయటికి. చలో లెట్స్ వాక్ టు టికెట్ కౌంటర్. వెళ్తున్నా. ఫుల్ ఎండ ఉంది అబ్బా, అదే ప్రాబ్లం. ఎండ 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 ట్రాఫిక్. కామెడీ ఏంటంటే ఎక్కడ ఆగినా ఏది అడిగినా కూడా చూసుకో ఫస్ట్, నీకు నచ్చితేనే తీసుకో అంటాడు. ఆగి చూసినావంటే కథం, అది తీసుకున్నాక నేను కన్విన్స్ చేసేస్తూనే ఉంటాను డైరెక్ట్. నువ్వు తీసుకోవాల్సిందేం కాదు, తీసుకుంటావు. అట్లా చేస్తాడు ఆడు. టాలెంట్ 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 ఎంత ఉంది? రోడ్డు చాలా ఉంది నడిచేది. నడుస్తూనే ఉన్నా. ఇది కాదండి, కాట్రాలో నడిచింది అయితే అది వేరే, అసలుకి వేరే నెక్స్ట్ లెవెల్. అసలుకి 14 కిలోమీటర్స్ అప్, 14 కిలోమీటర్స్ డౌన్.
దోల తీరిపోయింది. లెట్స్ సీ తాజ్మహల్ ఏమవుతుందా. ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీ ఎలక్ట్రిక్ వెహికల్ అనుకుంటా, అది గవర్నమెంట్ అనుకుంటా. మేబీ ఇంకోటి వస్తుంది, కనుక్కుందాం. దీన్ని కూడా ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా ఎక్కాలి అని చెప్పేసి కనుక్కుంటా అక్కడికి వెళ్ళి. అలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. లెఫ్ట్లో వాష్రూమ్స్ ఉన్నాయి, ముందు రైట్లో లాకర్ రూమ్ ఉంది. ఇక్కడ కూడా ఒక లాకర్ రూమ్ ఉందని చెప్పారు. చూడాలి. టికెట్ కౌంటర్ ఎక్కడ, ఆన్లైన్ టికెట్ ఫర్ తాజ్మహల్ అవైలబుల్ హియర్. తాజ్మహల్ వెస్ట్ గేట్ ఎంట్రీ. వెల్కమ్ టు తాజ్మహల్ వెస్ట్ గేట్ ఎంట్రీ. బుకింగ్ కౌంటర్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం. యా, హియర్ ఇస్ ద బుకింగ్ కౌంటర్. టికెట్ అయితే తీసేసుకున్నా, ఒక కాయిన్ కూడా ఒకటి ఇచ్చినారు. లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు దోల తీరిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు అమ్మ బ్యాగ్ ఇక్కడ పెట్టొద్దమ్మా, ఇక్కడ లాకర్ రూమ్ లేదు, అక్కడికి వెళ్ళి పెట్టరాపో అంటే మళ్ళీ వెనక్కి వచ్చా. వచ్చి పెట్టి వెళ్తున్నా. ఇప్పుడు టికెట్ తీసుకున్నా ఆల్రెడీ. పోనీలే, ఈ ఎండకి బ్యాగ్ లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉంది. బ్యాగ్లో కూడా ఏం లేవు. సెల్ఫీ స్టిక్ ఇవన్నీ క్యారీ చేయవచ్చు అనుకున్నా. యాక్చువల్లీ ఇందాక రెడ్ ఫోర్ట్లో కూడా సెల్ఫీ స్టిక్, బ్యాగ్ ఇవన్నీ లేవు. నేను వేసుకొని వెళ్ళిపోయా. వాడు చెక్ చేసే దాంట్లో ఏం లేవు. ఒక బెడ్షీట్, ఒక టవల్ ఉంది అంతే. సరే అని చెప్పేసి పంపించేసినాడు. లోపలికి వచ్చేసిన తాజ్మహల్ వెస్ట్ గేట్ నుంచి ఎంటర్ అయిపోయినా. టికెట్ తీసుకున్నా, బ్యాగ్ లాకర్లో పెట్టేసిన, లోపలికి వచ్చేసిన. బాటిల్ తీసుకున్నా. ఎండకి వాటర్ ఖచ్చితంగా తాగాలి, డిహైడ్రేట్ అయిపోతారు. డీహైడ్రేటెడ్. మనకు అన్ని చోట్ల వాష్రూమ్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. బాటిల్ ఒకటి క్యారీ చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ కమింగ్ టు తాజ్మహల్ స్టోరీకి వస్తే, ఈ షాజహాన్, ముంతాజ్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. షాజహాన్ 4th వైఫ్ ముంతాజ్. ముంతాజ్ అంటే 4th వైఫ్ అయినా కూడా ముంతాజ్ మీద కొంచెం ఎక్కువ లవ్ ఉండే అనమాట మనోడికి. సో అందుకని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేసింది అనమాట వాళ్ళ హస్బెండ్ని, నాకు చనిపోయిన తర్వాత నాకు మెమోరియల్లో ఒక ఆర్కిటెక్చర్ ఉండాలి ఇట్లా అని చెప్పేసి ప్రామిస్ తీసుకుంది. సో మనోడు అది ఫుల్ఫిల్ చేసేసినాడు అనమాట. మనకి ఇక్కడ శివుని టెంపుల్ కూడా ఉంటుందని చెప్పిండ్రు. ఎక్కడ ఉంటుందో అంటే నాకు ఎవరు చెప్పలేదు, ఆ బోర్డు మీద చూసిన. అక్కడ చూద్దాం. ఫైనల్లీ వీఆర్ హియర్. వచ్చేసినాము తాజ్మహల్ దగ్గరికి. నేను కూడా బిత్త చూస్తున్నాడు మనల్ని. ఇట్స్ ఓకే. మ్యాప్ చూద్దాం ఫస్ట్ అయితే. మ్యాప్ దాంట్లో సో ఎక్సైటెడ్ టు గో ఇన్సైడ్. మ్యాప్, టేక్ ఎ స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ మ్యాప్. ఇలా ఉంటుందన్నమాట. ఆ 4 పిల్లర్ స్టోరీ కూడా ఏదో ఉంది, ఇటు ఇంగ్లీష్లో ఉంది. చూద్దాం, మన హిందీ అంత వీక్ కదా. మ్యాప్. మనం ఇక్కడ వచ్చి ఇప్పుడు ఫతేపూర్ గేట్ దగ్గర ఉన్నాం, వెస్ట్ గేట్. ఇక్కడ నుంచి 4 కోట్ నుంచి మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. చలో. ఆర్కిటెక్చర్ మాత్రం ఏం కట్టినారండి, అసలు అస్సం కట్టినారు. ఇక్కడికక్కడ డిజైన్.
దగ్గర అందరికి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారా? నాకు ఒక్కడికేనా? నేను అందరిని బాగానే చేస్తాను, నన్ను ఎందుకు ఇట్లా చేస్తారు కోతిలాగా? ఒక్కడు కూడా చక్కగా ఫోటోలు తీయలేదు. ట్రై చేసిన తీపించుకోవడానికి, బట్ ఎవరు అందరు అట్లనే తీస్తున్నారు. ఎలా టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాయి. ఇక చూడండి ఏంటండి డిఫరెన్స్. 200 రూపీస్ ఉంటాయి, ఇక్కడ 200 ఉండాలి. 2 ఎంత ఉంది యాక్చువల్గా. ఇక్కడ కొంచెం నీడుందమ్మా, చెట్లు నీడ. సైడ్ కమ్ లొకేషన్ ఏదో బాగున్నట్టుంది. ప్రకాశ్ రాజ్ ఎలా ఉంటుంది కదా. ఏం చక్కటి ప్లేస్. ఒకవేళ లోపలికి మీరు వెళ్ళాలి 200 రూపీస్ టికెట్ అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మీరు అక్కడ డైరెక్ట్గా అక్కడ తీసుకున్నా ఏం పర్లేదు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు, అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఉంటారు అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ 200 రూపీస్ తీసుకుంటే పైకి ఎక్కనిస్తారు. సో మనమైతే ఒకటి తీసేసుకున్నాం టికెట్, కూడా వచ్చినాం కదా. చలో నేనైతే టికెట్ తీసేసుకున్నా 200 రూపీస్. పైకి ఎక్కేద్దాం ఇప్పుడైతే. లెట్స్ గో. ఎంత కష్టపడి కట్టినా, ఎంత ట్రూ లవర్స్. ఫంక్షన్ అయిపోతుంది కాక 50 రూపాయలు తీసుకున్నారు, మళ్ళీ 200 అని చెప్పేసి. తప్పదు కదా, మెయింటెనెన్స్కే అయిపోతుంది. ఈ వెహికల్ పొల్యూషన్ వల్ల, డస్ట్ వల్ల మొత్తం తాజ్మహల్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అనమాట కలరు. అందుకని చెప్పేసి పర్టికులర్ ఇన్ని కిలోమీటర్స్ వరకు వెహికల్స్ కూడా, డీజిల్ వెహికల్స్ కానీ పెట్రోల్ వెహికల్స్ కానీ స్మోక్ వచ్చేవేవి అవి కూడా ఎల్లో లేవు. ఇందాక మనం ఎలక్ట్రిక్ కార్స్ చూసినాం కదా, అది అవే. అందుకే ఇచ్చారు భయ్యా వేసుకోవడానికి. హోండా విజన్ అంట, తమిళ బ్యాచ్. భయ్యా కట్టేసుకున్నా భయ్యా తాజ్మహల్ని. మళ్ళీ బాగా వచ్చారు ఈరోజు ఇక్కడికి. వాళ్ళు ఇలా లేదు, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చేస్తున్నారు ఇక్కడికి. ఎంతైనా 7 వండర్స్లో ఒకటి కదా. చాలా పెద్దగా ఉంది భయ్యో. వేసుకొని మొత్తం తెప్పించేస్తున్నారు. ఊళ్ళో ప్రదక్షిణాలు వేసినట్టు నేను కూడా ప్రదక్షిణ కాదులే, అక్కడి నుంచి టర్న్ ఉంది కదా. మనం ఇక్కడ కొంచెం నీడ ఉంది, కొంచెం కూర్చుందాం. కాళ్ళ ప్లేస్ మా క్యూట్ ఉంది. తిప్పేస్తాను అన్ని యాంగిల్లో మిమ్మల్ని, అన్ని యాంగిల్లో ఇంచ్ బై ఇంచ్ చూసేయండి, కవర్ చేసేస్తాను ఇంచ్ బై ఇంచ్. అంత సాఫ్ట్గా ఉన్నాయి పండుగ. ఆ సమాధి పైన, ఆ ముంతాజ్ సమాధి పైన షాజహాన్ 99 డిఫరెంట్ నేమ్స్ అల్లావి రాపించిండు అనమాట. కపుల్స్ గర్ల్స్ చేయండి కపుల్స్ ఎవరన్నా ఉంటాయి ఇక్కడికి, చాలామంది ఉన్నారు.
99 నేమ్స్ ఆఫ్ అల్లా రాపించాడంట దానిపైన. చూద్దాం. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, అమేజింగ్. ఒరే కింద చూసుకోరా బాబు, వెళ్ళిపోతున్నా ఒకటే. మొత్తం ఇది ఉర్దూ అనుకుంటా, మనకైతే రాదు కదా ఉర్దూ అరబిక్. పెట్టాడు ఇక్కడ. లోపల ఇదొక సమాధి, లోపల ఒక సమాధి. ఏమన్నా కన్స్ట్రక్షన్ చేసిరా, డిజైన్స్ ఏమన్నా చేసిరా. దీనిపైన ఇది ఫ్లవర్ ఉంది కదా, ఇదేదో ఫ్లవర్ అంట, సింబల్ ఫైర్ అని చెప్పిండు అక్కడ. ఎంతో పెద్దగా ఉంది, ఎంతో పెద్దగా ఉంది అసలుకి. ఎంత ఉన్నారు చూడండి మనుషులు. మళ్ళీ మొత్తం పైకి అమ్మా. మొత్తానికి అయిపోయింది తాజ్మహల్ ట్రిప్ కూడా. పులుసు గారిపోయింది, ఫుల్ టైర్డ్ అయిపోయినా, ఎనర్జీ మొత్తం లో అయిపోయింది. ఏం తినలేదు. ఫస్ట్ ఏమన్నా తినాలి అర్జెంటుగా, తినేసి మూవ్ అయిపోవాలి. అయోధ్య, వారణాసి, లక్నో ఏదో అనుకుంటున్నా కానీ ట్రైన్ ఫుల్ అయిపోయినాయి అంటారు కదా, ట్రైన్ దొరకమంటుండు ఎవరిని అడిగినా కూడా. ఇంకోటి అంతే.